తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాల కొత్త స్కెడ్యూల్ అమల్లోకి వచ్చింది. ప్రోటోకాల్, రిఫరల్, బ్రేక్ దర్శనాలను ఉదయం 7:30 గంటలలోపు పూర్తి చేసి సామాన్యులకు అదనంగా దర్శన సమయం కల్పించనున్నారు. శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శన వేళలను ప్రయోగాత్మకంగా మార్చారు. ఈ మేరకు ఈవో ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉదయం 5:30 గంటలకు మొదలై ఉదయం 11 గంటలకు ముగిసేవి. అయితే రాత్రి వేళల్లో కంపార్ట్మెంట్లలో వేచి ఉండే భక్తులకు త్వరతగిన దర్శనం చేయించాలి అనే ఉద్దేశంతో తర్వాత కాలంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను ఉదయం 10 గంటల వరకు మార్చారు. అయినప్పటికీ జనరల్ బ్రేక్ దర్శన భక్తులకు మాత్రం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల్లోపు దర్శనం చేయిస్తున్నారు. ఇక రెండవ నైవేద్యం గంట అంటే ఉదయం 10 గంటల తర్వాత ప్రోటోకాల్, రెఫరల్, శ్రీవాణి ఉద్యోగులకు దర్శనం చేయిస్తున్నారు. దాదాపు మధ్యాహ్నం 1 గంట వరకు ఈ బ్రేక్ దర్శనాలు నడుస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక తిరిగి బ్రేక్ దర్శనాల్లో పూర్వపు విధానాన్ని అమలు చేయాలని టీటీడీ తీర్మానించింది. ఇందులో భాగంగా పాత పద్ధతిలో బ్రేక్ దర్శనాలను దేవస్థానం ప్రవేశపెట్టింది. ప్రోటోకాల్, రిఫరల్, జనరల్ బ్రేక్ దర్శనాలను ఉదయం 7:30 గంటల్లోపు పూర్తి చేసి తర్వాత వీలైనంత మంది సామాన్య భక్తులకు దర్శనం కల్పించి తిరిగి ఉదయం 10 గంటల 15 నిమిషాల నుంచి 11:30 గంటల్లోపు శ్రీవాణి, టీటీడీ ప్రస్తుత రిటైర్డ్ ఉద్యోగులకు దర్శనం కల్పించేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇక సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలను రద్దు చేసిన క్రమంలో ఉదయం గంట, మధ్యాహ్నం గంటన్నర అదనంగా సామాన్య భక్తులకు దర్శన సమయం లభించనుంది. మరోవైపు వేసవి నేపథ్యంలో ఈ ఏడాది తిరుమలలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. మధ్యాహ్నం మాడవీధులు, సమీప పరిసరాల్లో పట్టుమని 10 సెకండ్ల పాటు నిల్చునే వీలు ఉండటం లేదు. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయం ఎదుట చలువ పెయింట్ వేయించడంతో పాటు షామియానాలను టీటీడీ ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా శ్రీవారి ఆలయంలో భక్తులకు ప్రసాదం అందించే ప్రాంతంలో షామియానాలు ఏర్పాటు చేస్తున్నారు. శ్రీ బేడి ఆంజనేయ స్వామి ఆలయం నుంచి ప్రధాన కళ్యాణ కట్టకు వెళ్లే మార్గంలోనూ వాటిని ఏర్పాటు చేయడంతో భక్తులు కాస్త ఊరట చెందుతున్నారు.